వ్యవసాయ శాఖ నిబంధనల ప్రకారం వానకాలం పంటల సాగు సీజన్ సోమవారంతో ముగిసింది. మంగళవారం నుంచి యాసంగి, రబీ సీజన్ ప్రారంభమవుతున్నది. అయినప్పటికీ రైతులకు రైతు భరోసా, పెట్టుబడి సాయం పంపిణీ చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సీజన్ ముగిసినా రైతు భరోసా రాకపోవడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ఎన్నికలకు ముందు రైతు భరోసాను పెంచి ఇస్తామని హామీలు గుప్పించి ఇప్పుడు ఉన్నది కాస్త ఊడగొడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. రైతుబంధు కింద కేసీఆర్ ఏటా 10,000 ఇస్తున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా పేరుతో 15,000 ఇస్తాం. కౌలు రైతులకు కూడా ఎకరాకు 15,000 ఇస్తాం. రైతు కూలీలకు ₹12,000 ఇస్తాం అని అసెంబ్లీ ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు. కాని రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రైతు భరోసా సంగతి దేవుడెరుగు ఉన్న రైతుబంధును కూడా ఇవ్వడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యాసంగి, వానకాలం 2 సీజన్లు పూర్తయ్యాయి. యాసంగ కోతల సమయంలో పాత పెట్టుబడి సాయం అందించి ప్రభుత్వం ఇప్పుడే వచ్చిందని, వానకాలం నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ మాట కూడా తప్పింది. ఇప్పటి వరకు పాత రైతుబంధు ఇవ్వలేదు, కొత్త రైతు భరోసా ఇవ్వలేదు. దీంతో రైతుల్లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. చేతగానప్పుడు తప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కమిటీలతో కాలయాపన. గతంలో రైతుబంధు దుర్వినియోగం అయింది. రైతు భరోసాలో సమూల మార్పులు తీసుకొస్తాం. పంట వేసిన భూమికి రైతుకు మాత్రమే పెట్టుబడి సాయం పంపిణీ చేస్తాం. ఇందుకోసం రైతులు, మేధావులు అభిప్రాయాల సేకరణకు మంత్రులతో కమిటీ వేస్తున్నాం. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక ఇవ్వగానే అసెంబ్లీలో చర్చించి రైతులకు పెట్టుబడి సాయం పంపిణీ చేస్తాం. ఇది జూలై 2వ తేదీన రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు సమయంలో ప్రభుత్వం చేసిన ప్రకటన. ప్రభుత్వం చెప్పిన గడువు దాటి 2 నెలలు పూర్తయింది. ఇప్పటి వరకు మంత్రుల కమిటీ నివేదిక ఇచ్చింది లేదు, అసెంబ్లీలో చర్చించింది లేదు, రైతులకు రైతు భరోసా పంపిణీ చేసింది లేదు. కమిటీ ఏర్పాటు తర్వాత వారం రోజుల పాటు పలు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి భారీ హడావిడి చేశారు. రైతులను మభ్యపెట్టేందుకు, కాలయాపన చేసేందుకే ప్రభుత్వం కమిటీ ఏర్పాటు, అభిప్రాయ సేకరణ పేరుతో డ్రామా ఆడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భరోసా లేనట్టే. వానకాలం సీజన్ పూర్తి కావడంతో రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు కొత్త నిబంధనలు రూపొందించి, సర్వే చేసి, సాగుచేసే భూముల వివరాలు, రైతుల వివరాలు సేకరించి రైతు భరోసా ఇవ్వడం సాధ్యమయ్యే పని కాదని రైతులే తేల్చి చెబుతున్నారు. జూన్లో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం అక్టోబర్ వచ్చినా ఇవ్వకపోవడంతో ఈ సీజన్ రైతు భరోసాకు ప్రభుత్వం రాం పలికినట్టేననే అభిప్రాయాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ నిర్విరామంగా రైతులకు పెట్టుబడి గోసను తీర్చాలనే సంకల్పంతో నాటి సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ఎకరానికి ఏటా ₹10,000 పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేశారు. ఈ విధంగా ప్రతి సీజన్లో సుమారు 65 నుంచి 70 వరకు లక్షల మంది రైతులకు ₹7,500 కోట్ల తను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేవారు. ఇలా 11 విడతల్లో ఏకంగా ₹73,000 కోట్లను రైతులకు పెట్టుబడి సాయంగా అందించిన ఘనత కేసీఆర్ సర్కారు దక్కించుకున్నది. సుమారు 5.5 ఏ సీజన్లోనూ రైతులు రైతుబంధు కోసం ఇంతలా ఎదురు చూసే పరిస్థితి రాలేదు. చివరికి కరోనా కాలంలోనూ రైతులకు కేసీఆర్ సర్కారు టంచనుగా పెట్టుబడి సాయాన్ని అందించింది. రైతుబంధు ఊసేలేదు. కాంగ్రెస్ వచ్చాక రైతుబంధు ఊసేలేదు. వానకాలం పంటల సాగు చేపట్టి 4 నెలలు పూర్తయినా ₹1 కూడా పడలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతుబంధు డబ్బులు ఖచ్చితంగా పడ్డాయి. మరి ఇప్పుడు ఎందుకు వేయట్లేదో ప్రభుత్వం చెప్పాలి.